నివాస ప్రాంతాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం షాపును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ కళాశాల సమీపంలో వీణవంక రోడ్లో మహిళలు ఆందోళన చేపట్టారు. నివాస ప్రదేశాల్లో మద్యం షాపుకు అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పాఠశాలలు, దేవాలయాలు, నివాసాల మధ్యలో వైన్ షాప్ ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు, పిల్లలకు, స్థానికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తుందని ఆరోపించారు. వైన్ షాప్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. గత 20 రోజుల నుంచి కలెక్టర్ గారికి విన్నపం చేయనది ఏమనగా మేము ఎక్సైజ్ ఆఫీస్కు పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. అంతటా కూడా ఇచ్చేచ్చినాం. కావున ఈ సెకండ్ బస్ స్టాప్ కరీంనగర్ పోయి ఇక్కడ మహిళలు రోజు ఒక 100 మంది ఎక్కి దిగుతూ ఉంటారు. ఇక్కడ పొద్దున రాత్రి 9:30-10 గంటల దాకా బస్సులు నడుస్తాయి. ఈ ఏరియా మంచి ప్రశాంతంగా ఉన్న ఏరియా ఇప్పుడు డిస్టర్బెన్స్ అయింది వైన్స్ కాబట్టి. 3-4 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. టెంపుల్ పోతాం, లేడీస్ పోతారు, వస్తారు. ఎంత ఇది అంటే ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చారో మాకు తెలియదు. ఇది అంతా ఫ్యామిలీస్ ఉండే ఏరియా, కుటుంబాలు ఉండే. గత 40 సంవత్సరాల నుంచి డిస్టర్బెన్స్ లేదు. ఈ ఏరియా బ్రహ్మాండంగా ఉన్న బజార్ను ఇప్పుడు రోడ్డు మీద పడేసి వైన్స్ పెట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ షాపును తొలగించాలని కోరుతున్నాం. కాదండి, ఇది మహిళలకు విరుద్ధంగా ఉన్నది ఏరియా. దీన్ని అందరు కలిసి తొలగించాలని మేము అంతటా ఇచ్చేసినాం. అయినా ఎవ్వరు దీన్ని పాటిస్తలేరు. కొంత పెద్ద ఎత్తున నడుస్తున్నట్టున్నది అది. కాబట్టి ఇది డిస్టెన్షన్ కూడా 100 మీటర్లు లేదు. మాకు సర్వేర్ వచ్చిండ్రు, కొలుసుక పోయినరు. దీన్ని కూడా తక్కువనే ఉన్నది. మేము కూడా దానికి ఎక్కువ ఉన్నది అనుకోండి మేము వదిలిపెట్టామని అన్నాము. తక్కువనే ఉన్నది కాబట్టి దాన్ని తీసేయాలనేది మా యొక్క విజ్ఞప్తి. అంతే. ఇక్కడి పోయి ప్రజలందరం కలిసి, వాడవాళ్ళందరం కలిసి దాన్ని తప్పకుండా తొలగించాలి. ఎందుకంటే ఇటు మహిళలందరూ దేవుడి గుళ్ళలకు పోతారు, యోగాకు పోతున్నారు, కాలేజీ పిల్లలు పోతారు, ఇంటర్, డిగ్రీ, ఈ జిరాక్స్ పిల్లలు పోతారు. ఈ ఆడపిల్లలు వాడెవడో తాగినోడు ఏం చేస్తాడు, అరే అమ్మాయి బాగుందిరా అంటాడు. దానికి బాధ్యత ఎవరు? అమ్మాయి బాగుంది అంటే బాధ్యత ఎవరు? ఇవాళ రేపు తాగని ఏరియాలనే గుంజుకపోయి ఆగం చేస్తున్నారు ఆడపిల్లలను. ఈ రోజు తాగినాక వాడు చేయడానికి రూల్ ఏమున్నది చెప్పండి. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు మాకు చెప్పాలి మీరు. అంతే. ఒకటే నా పాయింట్ ఏంటంటే దీన్ని తొలగించాలి. మా ఏరియా మొత్తము పీస్ఫుల్ ఉన్న ఏరియాను నాశనం చేయడానికి వాళ్ళు తయారైనరు. ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు బ్రాండ్ షాప్ పెట్టిన వాళ్ళు. ఎక్కడదా బ్రాండ్ షాప్? అది గురించి వాళ్ళకి ఏం తెలుసు?